లోపల ఉన్న బేబీ కూడా జ్వరం వస్తుందా? నీకు బేబీకి త్వరగా జ్వరం తగ్గిపోవాలని నేను తాతయ్యకి దండం పెట్టుకుంటాను. దీపా, ఇంతకు ముందే డాక్టర్ గారితో మాట్లాడాను. తనేం చెప్పిందో తెలుసా? దీప అన్నిటికీ ఊరికే కంగారు పడుతుంది, ఇలా అయితే ఆపరేషన్ టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలని చెప్పింది. ఏమైంది దీపా? సౌరి గురించి ఆలోచిస్తున్నావా? పోనీ ఇంటికి వెళ్దామా? చెప్పు దీపా. ఇంటికి వెళ్దామంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోదాం. నిర్ణయం తీసుకున్నామంటే కఠినంగానే ఉండాలా? మనసు పనిచేయడం ఆగిపోతుందా? అత్తకిచ్చిన మాట గుర్తొస్తుంది, సౌరి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నాకు తెలిసి మామయ్య గారికి కూడా అనుమానం వచ్చే ఉంటుంది. ఈ పాటికి అత్తయ్యతో చెప్పే ఉంటారు. నువ్వేం మాట్లాడవేంటి బావా? సమస్య బయట వాళ్ళదైనప్పుడు మన దగ్గర సలహాలు ఉంటాయి. అదే సమస్య మందనుకో, సలహాలు ఉండవు, నిర్ణయాలే ఉంటాయి. ఇప్పుడు మన ఆలోచనలు గతంలో ఉంటే గతం తాలూకు జ్ఞాపకాలే గుర్తొస్తాయి. ఇప్పుడు మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ముందు నువ్వు టిఫిన్ తిను. కోల్పోతున్న దాని గురించి ఆలోచించే కొద్దీ మనం ఇంకా కుమిలిపోతాం. ఒకసారి ఆలోచనలన్నీ దాటి చూడు. ఎంత అందమైన జీవితం నీ కోసం ఎదురు చూస్తుందో నీకే అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నువ్వే అసలైన కూతురు అని అందరికీ తెలుస్తుంది. అప్పుడు మీ అమ్మ నిన్ను దగ్గరికి తీసుకుని నేను ఎంతో అపురూపంగా చూస్తుంది. సౌరికి ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. అప్పుడు మనం అంతా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. అప్పుడు మొహం ఎలా కాదు, నవ్వుతూ ఉండాలి. ఏదో ఒకసారి నవ్వు. నవ్వలేను. నవ్వు దీపా. నేను నవ్వలేను బావా. అరే నవ్వమంటుంటే, నవ్వు నవ్వు నవ్వమంటుంటే ఇలా ఇలా నవ్వాలి.